ఇవన్నిటి నేను ఆలోచన చేస్తా ఉన్నప్పుడు నీ తలంపులు ఎంత ప్రియమైనవి, ఎంత గొప్పవి, నీ ఆలోచనలు ఎంత గొప్పవి, వీటన్నిటిని గ్రహిస్తామని ఆలోచన చేద్దామా? అవి ఇసుక రేణువుల కంటే ఎక్కువై ఉన్నాయి. ఎన్నని నేను గమనించగలను, ఎన్నని నేను పరిశీలించగలను, నీ గొప్పతనాన్ని నేను ఎంత నేను వివరించగలను. కాబట్టి దుష్టులు అనుకోవచ్చేమో పైకి ఆలోచన మరొకటి చేసి పైకి పలికే మాటేమో మరొకటి పలకచ్చేమో. నీవు సమస్తమును ఎరిగిన వాడవయ్యా అని అంటున్నాడు. రెండోది అంటాడు, మోసపుచ్చుటకై నీ నామమును బట్టి ప్రమాణము చేయదు. మోసం చేయాలన్నది మానసేమో లోపల ఉంటుంది, ప్రమాణమేమో పైకి చేస్తా ఉన్నారు. ఇవన్నీ వారి గ్రహించలేకపోవచ్చేమో. ఇదిగో దేవా, నేను సమస్తమును ఎరిగి ఉన్నానయ్యా. దేవుడి ఎలాంటి వాడో భక్తుడు గుర్తెరగలుగుతా ఉన్నా. ఈ రాత్రికాల సమయంలో నువ్వు ఎంతవరకు దేవుని గొప్పతనాన్ని గ్రహించగలుగుతా ఉన్నావు? దేవుడిని ఎంతవరకు నీవు అర్థం చేసుకోగలుగుతా ఉన్నావు? ఒకవేళ మనుషులకు కనబడనట్లుగా ఒకవేళ నీవు ఉండొచ్చేమో, కానీ ఆయనకు మరుగై ఉన్నదేంటి? ఆయన్ని మరుగు చేసి మనం ఏమీ చేయగలుగుతాం? భక్తుడు అంటాడు, 12వ వచనం అంటాడు, చీకటైనను నీకు చీకటి కాకపోవును, రాత్రి పగటి వలె నీకు వెలుగుగా ఉండును. ఆయనకి ఎలాగుంటుంది? ఇది చీకటి కదా, మనుషులు ఎవరు చూడడం లేదని చెప్పని ఆ చీకటి మనకు అనుకూలంగా మనం మార్చుకోవచ్చు, మనకు నచ్చినట్లుగా మనం ప్రవర్తించవచ్చు, మనకు నచ్చినటువంటి క్రియలను మనం చేయొచ్చు. ఆ చీకట్లో మనం గుసగుసలాడచ్చు, ఆ చీకట్లో మనకు నచ్చినట్టుగా ప్రవర్తించవచ్చు. కానీ దేవునికి ఎలాగుంటుంది అని భక్తుడు గ్రహించాడు అంటే ఆయనకు చీకటైనను వెలుగుగా ఉంటుందట. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. ఈ రాత్రి కాలం మందు ఈ 139వ కీర్తనలో దుష్టులు వారి ఆలోచనలు లోపల ఒకటి పైన ఒకటి కనబడుతూ ఉండగా గ్రహించినటువంటి భక్తుడు అంటాడు, దేవా, నీవు నన్ను పరిశోధించు, నన్ను పరిశీలించు, నా క్రియలను, నా ఆలోచనని, నా నడవడికని, నా క్రియలను నువ్వు గమనించినప్పుడు దేవా, నీకు దాచిపెట్టి నేను ఏది కూడా చేయలేను. నా ముందు నా వెనకాల నీవు ఉన్నావు, పైన క్రింద నీవు ఉన్నావు, నా అంతరంధ్రములను నీవే నిర్మించావు. కాబట్టి నేను ఎక్కడికి వెళ్ళగలుగుతాను, నేనేమి చేయగలుగుతాను? సమస్తమును ఎరిగిన దేవునికి భక్తుడు అంటాడు కదా, అందును బట్టి 14వ వచనంలో, అందును బట్టి నేను నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. దేవునికి మహిమ చెల్లిస్తూ ఉన్నాడు. దేవుని గొప్పతనాన్ని ఎరిగినటువంటి దావీదు దేవుణ్ణి కనపరచడానికి ఇష్టపడతా ఉన్నాడు. ఈ గ్రహింపు నీలో నాలో చూడాలని ఆలోచన చేస్తూ ఉన్నాడు ఆయన. ఒకవేళ దేవుడు చూస్తున్నాడనే భావమే కనుక సౌలులో ఉంటే దావీదుని ఎందుకు చంపాలనుకుంటాడు? దేవుడు చూస్తున్నాడు నా హృదయంతరంగాన్ని అనే ఆలోచన కనుక ఉంటే దావీదు మీద ఎందుకు విసుపు చూపు నిలుపుతాడు? ఆ గ్రహింపు లేకే కదా. ఈ రాత్రికాలం ముందు ఆ గ్రహింపును నీవు కలిగి ఉండాలని భక్తుడైన దావీదు యొక్క క్రియలను మనకు తెలియపరుస్తూ ఉన్నాడు. దావీదుకు ఉన్నటువంటి దూరపు దృష్టిని ఈ రాత్రి జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఈ ఆలోచన, ఈ అవగాహన నీలో కూడా దేవుడు కలిగి ఉండాలని కోరుకుంటున్నాడు.